ఆరోగ్య మందిర్లో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కడప జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఏపీఎంసీ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె బాటపట్టారు. 23 రోజుల నుంచి నిరవధిక సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి చలనం లేకపోవడం దారుణమన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో ఏపీఎంసీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇంకా ఈ సమ్మె గురించి మరింత సమాచారాన్ని మా ఉమ్మడి కడప జిల్లాల ప్రతినిధి షబ్బీర్ మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రజలకు వైద్యం అందించే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు రోడ్డు బాట పట్టారు. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 23 రోజుల నుంచి తమ న్యాయపరమైన సమస్యలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఏపీఎంసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరవధిక సమ్మె బాట చేపట్టారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఇక్కడ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సంఘాల నాయకులు ఉన్నారు. వాళ్ళకి తెలిసిన ప్రయత్నం చేస్తాం. చెప్పండి, ప్రధానంగా మీరు 23 రోజుల నుంచి నిరవధిక సమ్మె బాట చేపట్టారు కదా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు స్పందన లేదు. దీని గురించి ఏం స్పందిస్తున్నారు మీరు? మీడియా మిత్రులందరికీ మా నమస్కారాలండి. 23 రోజుల నుంచి నిరవధిక సమ్మె మేము ఇక్కడ జరిగిస్తున్నప్పటికీ కూడా గవర్నమెంట్ నుంచి అయితే మాకు ఎటువంటి స్పందన లేదు. ఎందుకు లేదు అనేది మేము ఇప్పుడు కూడా క్వశ్చన్ చేస్తున్నామండి. ఎందుకంటే 23 రోజులలో ఎంత ఎండలున్నాయి, ఎంత వర్షం ఉంది. ఆ వర్షంలో కూడా మేమందరము రాష్ట్ర వ్యాప్తంగా CHOలు, ఆడవాళ్ళని, అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని ఎంతో కష్టపడుతూ మేము ఈ యొక్క సమ్మె చేస్తున్నప్పటికీ, న్యాయమైన డిమాండ్స్ మేము కోరుకుంటున్నప్పటికీ కూడా గవర్నమెంట్ నుంచి మాకు స్పందన లేదు. ఎంతో మంది మినిస్టర్స్ ని కలిసినాము, ఎంతో మంది ఎమ్మెల్యేస్ ని కలిసినాము, కానీ మాకు అయితే ఎటువంటి స్పందన రావడం లేదు. దయచేసి మమ్మల్ని మీరు పిలిచి మాతో మాట్లాడాలని, ముఖ్యంగా మేము సమ్మె చేస్తున్న కార్యక్రమంలో 2వ వారంలో గవర్నమెంట్ CFW నుంచి విడుదల చేసిన ఇన్సెంటివ్స్ లలో దాంట్లో 8 PM FRS అనేది ఒకటి ఉందండి. 8 PM FRS మా టైమింగ్స్, డ్యూటీ టైమింగ్స్ 9 నుంచి పొద్దున 9 నుంచి సాయంత్రం 4 వరకు రూరల్ ఏరియాస్ లో చేయాలి. దాని తర్వాత అవసరం లేదు. సో ఈ టైంలో వచ్చేసి మేము సమ్మెలో ఉన్న టైంలో 8 PM FRS రాత్రిపూట 8 గంటలకి మేము వెళ్లి తిరిగి మా యొక్క పనిచేసే స్థలాలలో వెళ్లి FRS వేయాలా అనే దాన్ని మాత్రం మేము ముక్త కంఠంతో ఖండిస్తున్నామండి. అదే విధంగా హెడ్ క్వార్టర్ స్టే అనేది కూడా గవర్నమెంట్ ఒకటి విధించింది. హెడ్ క్వార్టర్ స్టే కి ప్రోత్సాహరికంగా మేము చేసే పనులకు 15,000 రూపాయలు ఏదైతే వస్తుందో దాంట్లో నుంచి 5,000 రూపాయలు కేవలం మేము అక్కడ ఉండడానికి ఇవ్వడం అనేది కూడా అస్సలు మేము ఒప్పుకోవడం లేదు. మీడియా ముఖంగా మేము దాన్ని ఖండిస్తున్నామండి. మాకు ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గా ఒక HRA లేదు, ఏమీ లేదు. అలాంటి మమ్మల్ని మీరు ఎంతో మారుమూల ప్రాంతాలలో ఎక్కడెక్కడో పడిపోయినటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి. అటువంటి బిల్డింగ్స్ లో 80% 10,032 మందిలో 80% అమ్మాయిలు ఉన్నాము. మేము మా కుటుంబాలను వదిలేసి అటువంటి పరిస్థితులలో త్రాగుడుబోతులు వాళ్ళు వస్తున్నప్పుడు మేము అక్కడ ఎలా జీవించాలి?